సో మేమైతే బయలుదేరుతున్నాము. ఎక్కడికి ఏంటి అనేది దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. ఈ రోజు అయితే శివాజీ జయంతి. మా పిల్లలకైతే స్కూల్ హాలిడే ఇచ్చారు మహారాష్ట్రలో. వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్లస్ వాళ్ళ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసి మేమైతే బయలుదేరిపోతున్నాము. దారిలో అయితే గుడి ఉంది, ఆ గుడి దగ్గర దిగి మేము వెళ్లే పని మంచిగా జరగాలని అయితే దండం. మీరు కూడా బ్లెస్ చేయండి. మేమైతే ఒక కాలేజ్ లో ఈవెంట్ ఒప్పుకున్నామండి. 3 days ఉంటుంది ఈవెంట్. ఇక్కడ మాదైతే ఒక స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్ దగ్గరికి అయితే ఫస్ట్ డే ఇది వెళ్తున్నాము. దారిలో అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మా వారు నేను అయితే ఒక తెలుగు వారి హోటల్ ఉంది ఇక్కడ మేము వెళ్లే దారిలో. కొత్తగా పెట్టారంట. దోశ తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. అది మా వారు కూడా మాట్లాడి బిల్ పే చేస్తున్నారు వారికి. చాలా బాగుంది టేస్ట్. ఇంకా మేమైతే బయలుదేరేసాము. దారిలో అయితే మాకు ఎప్పుడు ఈ రైలు గేట్ పడాల్సిందే ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి. మా వారి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఈవెంట్ కి కావాల్సిన సామాన్ అంతా అయితే షాప్ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి తీసుకొని ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా దారిలో వచ్చేసి ఇక్కడ చూడండి పశువుల పాక, అదంతా పశువులు ఉన్నాయి అక్కడ. శివాజీ జయంతి అందరూ అయితే ఆ హడావిడిలో ఉన్నారు. మేమైతే ఫైనల్ గా మా షాప్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. మార్నింగ్ టైం కదా, ఇక్కడ 11:30 12 కి తెరుస్తారు షాపులు. ఇది మా షాప్ అండి. బర్గర్ ది ఫైర్ నేషన్ పేరు. మా వారైతే సామాన్లన్నీ సర్దుతున్నారు. టెంపో వస్తుంది. ఆ టెంపోలో అయితే ఈ సామాన్ అంతా ఎక్కిచ్చేసి వాళ్ళనైతే ముందు పంపించేసాము. తర్వాత నేను మా వారైతే 2 వీలర్ లో కాలేజ్ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. 2 వీలర్ కాబట్టి మేమైతే తొందరగా వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఈవెంట్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తున్నారు. స్టూడెంట్స్. ఇదండి కాలేజ్ వచ్చేసి. ఇది కాలేజ్ క్యాంపస్ సైడ్. మేమైతే గ్రౌండ్ సైడ్ ఇచ్చారు మాకు స్టాల్ అనేది. ఆ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫైనల్ గా. ఇంకా ఇక్కడ అందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు మార్నింగ్. కొంతమంది సెటప్ చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ డే కదా. 11:30 12 అయిపోయింది మేము వచ్చేసరికి. మేమే లేట్ అనుకున్నాము. కానీ లాస్ట్ కి తెలిసింది ఏమంటే ఈవెంట్ అనేది ఈవినింగ్ టైం ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆ రోజు గడిచిన తర్వాత తెలిసింది మాకు. ఇదండి ఈవెంట్ లోపల ఎంట్రన్స్. ఒక సైడ్ వచ్చేసి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కొన్ని స్టాల్స్ ఇచ్చారు. వేరే వేరే డిఫరెంట్ ఫుడ్ అయితే పెట్టుకుంటారు. సో మా వారైతే పాపం టెంపో కోసం వెయిటింగ్. టెంపో అతను ఇంకా రాలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ లో 2 వీలర్ కాబట్టి మేము తొందరగా వచ్చేసాము. కాలేజ్ ఈవెంట్ అన్నా కదా, ఎవ్రీ ఇయర్ ఉంటుందంట ఈ కాలేజ్ లో. మేమైతే ఈ కాలేజ్ కి ఫస్ట్ టైం పర్సోనా ఫీస్ట్ 2026 అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. డీజే నైట్ పిల్లలకి అందరికి. ఫస్ట్ డే ర్యాంప్ వాక్ అది ఉంటుంది. ఒక సింగర్ గాని వస్తారు. ఇంకా డే టైం వచ్చున్నాం కాబట్టి కొంచెం చాలా ఫ్రీగా ఉన్నామని చెప్పేసి ఇంకా గ్రౌండ్ మొత్తం వీడియో తీసుకుంటున్నాను. చూసేసేయండి మీరు కూడా. అందరూ ఇక్కడ లోపల కూడా లైట్ సెట్టింగ్ అవన్నీ స్పీకర్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. మేము వచ్చి అలా చూస్తూ గ్రౌండ్ అది చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈ కాలేజ్ కూడా రావడం మేము. 4000 to 5000 పీపుల్స్ అన్నారు. అంతమంది కంటే ఇంత పెద్ద గ్రౌండ్ కావాలి కదా మరి. ఇంకా ఫైనల్ గా అయితే మా టెంపో అతనైతే వచ్చేసాడు. వర్కర్స్ ని పెట్టుకున్నాము. వాళ్ళు కూడా ఈ టెంపోలోనే వచ్చేసారు. ఇంక లేట్ అయిందని చెప్తున్నారు. వాళ్ళు ముందే దిగేసి ముందుకు వచ్చేసిన టెంపో నేను మళ్ళీ తీసాను వీడియో. అందుకే ఇలా కనిపిస్తుంది. ఫైనల్ గా వీళ్ళైతే సెటప్ చేస్తున్నారు. అంతా మా స్టాల్ అయితే ఇక్కడ పెడుతున్నాము. సెట్ చేసుకుంటున్నాం. టెంట్ అవన్నీ వాళ్ళు టేబుల్స్ 2 టేబుల్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ముందే. మావి ఎక్స్ట్రా మేము ఇంకొక 2 టేబుల్ అవి తీసుకొచ్చుకున్నాము. ఇంకా సామాన్ అన్ని అయితే దించేస్తున్నారు టెంపో నుంచి. ఇంకా అవి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది సర్దుకుంటూ కొంచెం ఐడియా చెప్తున్నారు మా వారు. ఇవి ఇక్కడ పెట్టాలి అవి అక్కడ పెట్టాలని పిల్లలకి వాళ్ళు చెప్తున్నారు. అంతలోపు మనకేం పని ఉండదు కాబట్టి మనం ఈ వీడియో తీస్తున్నాము. ఇది మనం చేసే పని కాదు. లాస్ట్ లో అంతా ఫైనల్ గా అయితే ఇలా సెటప్ చేశారు. వాళ్ళకి పిల్లలకి ఎట్లా చేయాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది మా వారైతే వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్తున్నారు. ఎవరెవరు ఎక్కడ నిలబడాలనేది. ఇంకా ఇటు సైడ్ స్టాల్ వాళ్ళు, అటు సైడ్ స్టాల్ వాళ్ళు అందరూ ఒక్కొక్కరు అయితే వాళ్ళ సామాన్ వాళ్ళు తెచ్చుకొని సెటప్ చేసుకుంటూ ఉన్నారు. పిజ్జా పెట్టున్నారు, శాండ్విచ్ అవి. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక వాళ్ళు ఆకలి అవుతుందంటే పక్క స్టాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పఫ్ అది తెచ్చుకొని తింటున్నారు పిల్లలు. నాకు కూడా తీసుకొచ్చారు కానీ నాకు నచ్చలేదు. అది చాలా డ్రైగా ఉంది. నోటికంతా అతుక్కుంటూ అట్లా తినాలనే అనిపించలేదు. సాస్ వేసుకున్నాను అయినా తినబుద్ధి కాలేదు. మొత్తం అతుక్కుంటుంది డ్రైగా ఉండేసరికి. నేను అది మా వారికి ఇచ్చేసి నేను మళ్ళీ ఫుడ్ అయితే తెప్పించుకున్నాను. ఈవెంట్ అయితే బాగా జరిగింది కానండి, ప్రాబ్లమ్స్ కూడా అలాగే వచ్చాయి. ఏం ప్రాబ్లమ్స్ ఏంటనేది సెకండ్ వీడియోలో చెప్తాను.
అండ్ మా మరిది కూడా వచ్చారు. మా మరిదిని కూడా పిలిచాము. ఈయన మా వారి తమ్ముడు. అండ్ తను కూడా హెల్ప్ చేయడానికైతే వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ అయితే సేల్ స్టార్ట్ అయింది చిన్నగా 5:00 నుంచి. ఆ తర్వాత కొంచెం ఫ్రీ అయినాము. నేను మా మరిదిని తీసుకొని కొంచెం వీడియో షూట్ చేయమని చెప్పేసి గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ డే ర్యాంప్ వాక్, మ్యూజిక్ అవన్నీ ఉంటాయి. క్లాసికల్, కథక్ డాన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా స్టూడెంట్స్ అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళది. ఇక్కడ చూడండి లైటింగ్ సెట్టింగ్స్, బాక్సులు అవన్నీ తెచ్చున్నారు. ఈవినింగ్ అయితే లైటింగ్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో తీసాను నైట్ అయిన తర్వాత. ఇది ఎంట్రన్స్ యాక్చువల్ గా. ఇది గ్రౌండ్ మొత్తం లైట్ సిస్టము. అక్కడంతా స్టేజ్ అదంతా దూరం నుంచి ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ వెళ్ళాలని తొందరగా అయితే వీడియో తీసుకొని వచ్చేసాను. ఇంక ఫైనల్ గా అయితే ఇంక షాప్ దగ్గర క్రౌడ్ చిన్నగా స్టార్ట్ అవుతా ఉంది. 7 నుంచి ఇంకా 9, 9:30, 10 వరకే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకొకరు తింటూ ఇక్కడ నుంచి తీసుకొని పోతూ వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు అంతా అలా అయితే క్రౌడ్ పెరిగిపోతూ ఉంది. అక్కడ కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు క్రౌడ్ ఉన్న టైంలో. క్రౌడ్ లేని కొంచెం కొంచెం టైంలో మాత్రమే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్లో అయితే వీళ్ళ రివ్యూ కూడా తీసుకున్నాను. ఎలా అనిపించింది ప్రైస్ అనేది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాం మేము. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అనుకున్నాం కానీ బర్గర్ చాలా టైం పడుతుంది, ఇంకా కుదరదనేసి అది బర్గర్ క్యాన్సిల్ చేసేసాము. ర్యాప్, పన్నీర్ ర్యాప్, ఫ్రైస్ పెట్టాము. ఫస్ట్ డే అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే మేము అనుకున్న దానికన్నా హాఫ్ ఓకే, అయినా మేము ఎక్కువ అనుకున్నామేమో అనిపించింది కానీ పర్వాలేదు, బాగా అనిపించింది. ఇంక లాస్ట్ షాప్ క్లోజ్ చేసే టైంలో అయితే వీడియో తీయలేదండి. ఇంక ఇందులోనే చెప్తాము. సామాన్ అంతా ఇక్కడే పెట్టేసి వెళ్ళున్నాము. ఇలా క్రౌడ్ ఒక్కసారిగా వచ్చేస్తుందని ముందుకి ఈ డబ్బాలన్నీ, బాక్సెస్ అన్ని ఫిల్ చేసి పెట్టున్నాము. ఎప్పటికప్పుడు వేడివేడిగానే సర్వ్ చేసాము అందరికైతే. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా తిన్నారు. కొంతమందికి రివ్యూ గాని తీసుకున్నాను, చూపించాను కదా. ఇంకా నా పని ఏంటంటే ఇక్కడ క్రౌడ్ ఉన్నప్పుడు అందరూ కొంతమంది క్రౌడ్ లో బిల్ పే చేయరు కదా, వాళ్ళని చూసుకోవడం, బిల్ చెక్ చేయడం అండ్ వాళ్ళకి సర్వింగ్ చేయడము. ఇంకా లోపలైతే మా వారు, మా మరిది అండ్ ఫ్రై చేయడానికి ముగ్గురు పిల్లల్ని పెట్టామన్నాం కదా. యాక్చువల్గా ముగ్గురే అయ్యారు. నెక్స్ట్ 2 days దాకా వాళ్ళని ఉండిచ్చాము. ఒకరినైతే మళ్ళీ ఇద్దరిని తగ్గించేసాము. సేల్ అంటే మా వరకే సరిపోయింది, ఇంకా ఎక్స్ట్రా అనిపిస్తున్నారని వాళ్ళని వద్దని చెప్పాము. ఇంకా ఫైనల్ గా అయితే అలా హ్యాపీగా అయితే మా ఈవెంట్ బాగానే జరిగింది. ఓకే, నేనే వీడియోస్ తీసుకుంటున్నా అండి. మా వారు తీసుకొని కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే నా వీడియో తీశారు. అది నవ్వుకుంటున్నాము. యాక్చువల్గా చాలా అనుకున్నాను గ్రౌండ్ లోపల స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చేసేది, ఆ వీడియోస్ అన్ని తీద్దాం అనుకున్నాను. కానీ స్టాల్ దగ్గరే సరిపోయింది. నాకు ఈవినింగ్ క్రౌడ్ వచ్చేసేసరికి ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాను. కొంచెం చిన్న క్లిప్స్ మాత్రమే లాస్ట్ లో తీసుకున్నాను. ఇక్కడ ఎప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికినా ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేసుకుంటూ అయితే ఇప్పుడు ఫైనల్ గా వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పిల్లలైతే పాపం ఫ్రై చేస్తూనే ఉన్నారు వెనకాల కూర్చొని. వీడినైతే ఇక్కడే పెట్టేసాం ఈ బాబుని. ఇంకా మా వారు మా మరిది మధ్యలో మిడిల్లో ఉంటారు. ఇంకిద్దరు బాబులు పైన అటు సైడ్ రోల్ దగ్గర ఒకరు, ఇటు సైడ్ ఒకరు బాక్సెస్ నింపే దగ్గర ఒకరు ఉంటారు. ఇట్లా అన్ని నింపి పెట్టేసున్నాము. ఇంక మధ్యలో మనం కూడా కొంచెం అలా ఫ్రీ అయిన ప్రతిసారి అయితే వీడియో క్లిప్ తీసుకుంటూ వాళ్ళకి సర్వ్ చేస్తూ అయితే నేను వర్క్ బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్లో అయితే ఒక చిన్న మోడల్తో అయితే వీడియో తీసుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.